వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలు, వీడియో వైరల్. 3 ఏళ్ల డిగ్రీ 2.5 ఏళ్లే, వచ్చే ఏడాది నుంచి అమలు. హైదరాబాద్ ఎస్సీఆర్టీ కార్యాలయంలో బాలల దినోత్సవ మాక్ అసెంబ్లీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు. సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలయ్యాయి అంటూ ఒక వీడియో వైరల్గా మారింది. 6 కిలోమీటర్ పొడవున జాతీయ రహదారి పక్కన దర్శనమిచ్చాయి ఫారాలు. సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలు అయ్యాయి అంటూ జాతీయ రహదారి పొడవున ఫారాలు దర్శనమిచ్చాయి. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్ నిజామాబాద్ దారిలో రేకులబావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారి పొడవున గురువారం సాయంత్రం సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దర్శనమిచ్చాయి. ఈ విషయమై సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటిన సర్వే ఫారాలు పడిన చోటుకి సిబ్బందితో కలిసి వెళ్లారు. అన్ని ఫారాలను సేకరించి తన వాహనంలో కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థులు 3 ఏళ్ల డిగ్రీ కోర్సును 2.5 ఏళ్లలో, 4 ఏళ్ల కోర్సును 3 ఏళ్లలో పూర్తి చేసే అవకాశాన్ని యూజీసీ కల్పించనుంది. 2025-26 నుంచి దీన్ని అమలు చేస్తామని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. స్లోగా చదివే విద్యార్థులకు 3 ఏళ్ల డిగ్రీని 4 ఏళ్లలో పూర్తి చేసే ఛాన్స్ ఇస్తామని, అలాగే మధ్యలో విరామం తీసుకుని మళ్లీ చేరే అవకాశాన్ని కల్పిస్తామని తెలిపారు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఎస్సీఆర్టీ కార్యాలయంలో జరిగిన మాక్ అసెంబ్లీ సెషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో విద్యార్థులు చట్టసభల పాత్రలు ధరించి పాలనపై తమకున్న అవగాహనను ప్రదర్శించారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో మాక్ అసెంబ్లీ కార్యక్రమాల్లో నిమగ్నమైన బాలికలు చురుగ్గా పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. అమరావతిలో కృష్ణమ్మ చెంత మహిళలు తెప్పలు వదిలారు. సూర్యలంక, చీరాల, చినగంజాం, పెదగంజాం సముద్ర తీరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు స్నానమాచరించారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్రాక్షారామం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, మహానంది తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొంది. చూసారుగా బిబాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.